అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించబోతున్నట్టుగా యుఎస్ కామర్స్ సెక్రటరీ హోమ్వార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్టుగా తెలిపారు. ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల అమెరికాలోని టాప్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి స్వదేశీయులకు ఇవ్వాలని అన్నారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ఇక ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయినటువంటి యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు ఎటువంటి స్పందన తెలియచేయలేదు. మరొకవైపు ట్రంప్ గోల్డ్ కార్డును కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరొకసారి ఇండియన్స్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. H1B వీసా గురించి ట్రంప్ చేసినటువంటి ప్రకటన, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ నళిని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక అమెరికాపై ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళపై అడియాశలుగా మారేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలు వివిధ దేశాల నుంచి ఉద్యోగులను తీసుకువచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కంటిన్యూగా ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఉంది. అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలను కనుక పరిశీలిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలతో పాటు హెల్త్ సెక్టర్, దాంతోపాటు ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కువగా ఇండియా రిసోర్స్ పైన ఆధారపడ్డాయని చెప్పుకోవచ్చు. దాదాపు 70% మంది ఇండియా నుంచే అమెరికాకు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసేందుకు. అయితే చైనా నుంచి మాత్రం 11% వెళ్తున్నారు. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి $1,00,000 నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్తో పాటు చైనీస్ పైన తీవ్రంగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్ళేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా H1B వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో అక్కడే ఎవరైతే ఉద్యోగం కల్పిస్తున్నారో ఆయా కంపెనీలు మాత్రమే ఈ ఎంప్లాయీస్కి ఈ రుసుమును, అంటే ఏదైతే ఫీజు ఉంటుందో ఈ ఫీజును చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దీన్ని $1,00,000లకు పెంచడంతో ఆయా కంపెనీలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే విదేశాల నుంచి, అంటే ఇతర దేశాల నుంచి ఎంప్లాయీస్గా తీసుకువచ్చి వాళ్ళకు $1,00,000 చెల్లించి తమ వద్ద ఉద్యోగులుగా పెట్టుకోవాలా, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి అమెరికన్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అక్కడి ప్రభుత్వం ఏ విధంగానైతే ఒత్తిడి చేస్తుందో. నిజంగా చెప్పాలంటే గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కంపెనీలపైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. మీరు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, అంతేకాదు ఏవైనా శిక్షణను ఇవ్వాలనుకుంటే కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఎవరైతే తమ చదువును పూర్తి చేసుకొని బయటకు వస్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు. అంతేకాదు ఆయా కంపెనీల పైన ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ప్రతి ఏటా దాదాపు 85,000 H1B వీసాలకు అమెరికా ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇందులో 60,000 H1B వీసాలు కొత్తవైతే దాదాపు 25,000 వీసాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తుంటారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం ప్రపంచ దేశాల మీద ప్రభావం పడుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, గత కొంతకాలంగా తిరిగి అధ్యక్షుడిగా అయినటువంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నాయి. టారిఫ్ల పేరుతో మోత మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50% టారిఫ్లు అంటారు, దానికి అదనంగా మళ్ళీ 50% అంటూ ఉంటారు. సో దాంతో భారత్ నుంచి ఎగుమతి చేసేటటువంటి ఫార్మా ఉత్పత్తులు కావచ్చు, డైరీ ఉత్పత్తులు కావచ్చు, మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ మధ్య కాలంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే రెండు దేశాల మధ్య
దౌత్య సంబంధాలు అనేటివి సరిగా ఉండాలంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి విధానం ఉండాలి. పైగా పెద్ద ఎత్తున ఈ టారిఫ్ల వడ్డన ఉండొద్దనే విషయం పైన కూడా భారత్ స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా అవి సద్దుమణుగుతాయి, కొంత చర్చల ద్వారా ఆ టారిఫ్లు తగ్గే అవకాశం ఉంటుంది అనుకునేటటువంటి పరిస్థితుల్లో మరొక బాంబు పేల్చాడు ట్రంప్. ఏదైతే H1B వీసా కోసం ఇప్పుడు ఏకంగా $1,00,000 ఫీజుగా కేటాయించడం మాత్రం ఇది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది తమ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఖచ్చితంగా తమ పిల్లలను అమెరికాకు పంపాలి, అక్కడ ఉద్యోగం చేయించాలని కలలు కంటూ ఉంటారు. పిల్లల్ని సైతం అదే కలల్లో పెంచుతూ ఉంటారు. ఇంజనీరింగ్ కావచ్చు, MBA కావచ్చు, లేదంటే MBBS పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ గమ్యాన్ని అమెరికా అంటూ నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళంతా అక్కడ అడుగు పెట్టాలంటే $1,00,000 చెల్లించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఒకవైపు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం ఒకటైతే, ఈ భారీగా ఈ H1B వీసా కోసం ఈ పెద్ద ఎత్తున ఈ విధంగా ఫీజులను ఏదైతే డిసైడ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలను నియంత్రించే ప్రయత్నాలు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆయా కంపెనీలు ప్రధానంగా భారత్ రిసోర్స్ పైన ఎక్కువగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యలో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. 70% పైగా వీళ్ళే ఉండడంతో సో భారతీయులను అడ్డుకట్ట వేయాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన కోటరీ మొత్తం కూడా వైట్ హౌస్ నుంచి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. సో ఫైనల్గా $1,00,000 అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ $1,00,000 గతంలో అయితే తక్కువ ఫీజు ఉన్నప్పుడు ఆయా కంపెనీలే ఎవరైతే ఆ H1B వీసా పైన అమెరికాకు వెళ్తారో వాళ్ళే వాటిని పే చేసేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పెంచడంతో మరి ఇది ఎవరైతే వస్తారో ఎంప్లాయీస్ వాళ్ళ మీద పెడతారా ఆ కంపెనీలు, లేదంటే అసలు ఇతర దేశాల నుంచి మేము తీసుకోలేము, మా వద్ద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్థానికులకే ఈ అవకాశం కల్పించే ఆలోచన చేస్తారనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థలుగా ఉన్నటువంటి మహీంద్రా టెక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అమెజాన్ ఇటువంటి సంస్థలు మాత్రం అధికారికంగా దీనిపై స్పందించలేదు. మొత్తానికి అమెరికా ఆశలన్నీ కూడా గల్లంతయ్యేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ $1,00,000 H1B వీసాకు సంబంధించినటువంటి నిర్ణయం మాత్రం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.